కుక్ ఫర్ అమ్మ ఎపిసోడ్ 25. ఇవాళ నేను ఫుడ్ కుక్ చేసి ఒక అమ్మకి కాదు కొంతమంది అమ్మలకే ఇచ్చాను. డిఫరెంట్ ఏజెస్, డిఫరెంట్ స్టోరీస్, కానీ అందరి వెనక ఉన్నది ఒక్కటే ట్రూత్. ఎవ్రీవన్ ఈస్ ట్రయింగ్ టు సర్వైవ్ విత్ డిగ్నిటీ. కొంతమంది చాయిస్ లేక వర్క్ చేస్తున్నారు, ఇంకొంతమంది ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం అంటూ, మరి కొంతమంది వారి హస్బెండ్ హెల్త్ బాగలేక వారు బయటకు వచ్చి వర్క్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరి వెనక ఏదో కనిపించని రెస్పాన్సిబిలిటీ. వాళ్ళని చూస్తే నాకు అర్థమైంది ఒకటే: కంఫర్ట్ జోన్లో ఉండిపోతే లైఫ్ ఆగిపోతుంది. బయటికి వచ్చి నిలబడితే మాత్రమే మనకు మన స్ట్రెంగ్త్ ఏంటి అనేది తెలుస్తుంది. వీ షుడ్ వర్క్ నాట్ ఓన్లీ ఫర్ మనీ బట్ టు స్టే ఇండిపెండెంట్, టు స్టాండ్ ఆన్ అవర్ ఓన్ ఫీట్. ఇవాళ నేను కలిసిన అమ్మల్లో కొంతమంది లైఫ్ని యాక్సెప్ట్ చేశారు యాజ్ ఇట్ ఈస్, ఇంకొంతమంది అలోన్ అని బాధపడుతున్నారు. కానీ అందరి దగ్గర ఉన్నది ఒక్కటే హోప్: పిల్లల్ని చదివించాలి, వాళ్ళకి మనకి దొరకని ఫ్యూచర్ ఇవ్వాలి అని. ఈ జనరేషన్ అంటే మనందరం తెలుసుకోవాల్సింది ఒకటే: లైఫ్ ఎప్పుడు ప్రిడిక్టబుల్ కాదు, ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరికీ తెలియదు. సో డోంట్ డిపెండ్ ఆన్ కంఫర్ట్, డిపెండ్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, స్టార్ట్ విత్ వాట్ ఎవర్ యూ హ్యావ్. డోంట్ వెయిట్ ఫర్ పర్ఫెక్ట్ టైం, ఎందుకంటే పర్ఫెక్ట్ టైం అనేది ఏది ఉండదు. దీస్ అమలు ప్రూవ్ స్ట్రెంగ్త్ అంటే పెద్ద పెద్ద మాటలు కాదు, ప్రతిరోజు ట్రై చేయడం, బాధ ఉన్నా కూడా రెస్పాన్సిబిలిటీని వదలకుండా వర్క్ చేయడం. ఈ మీల్స్ చిన్న గ్రాటిట్యూడ్ మాత్రమే, కానీ వాళ్ళు చేసే కష్టం ముందర ఇది చాలా చిన్నవి. కుక్ ఫర్ అమ్మ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఫుడ్, ఇట్స్ అబౌట్ సీయింగ్ దిస్ ఉమెన్, రెస్పెక్టింగ్ దేర్ స్ట్రగుల్స్ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ దేర్ కరేజ్.